కామ్రేడ్ పూణెం లింగన్న స్ఫూర్తితో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పిలుపునిచ్చారు. 6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, అజ్ఞాత దళ కమాండర్ కామ్రేడ్ పూణెం లింగన్న 6వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని శ్రామిక భవన్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లింగన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ, గుండాల మండలం రోళ్లగడ్డ అడవుల్లో కామ్రేడ్ లింగన్నని ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత కిరాతకంగా చుట్టుముట్టి పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపారని అన్నారు. కామ్రేడ్ లింగన్న విప్లవోద్యమంలో అలుపెరగని పోరాటాలు నిర్వహించి పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించాడని తెలిపారు. లింగన్న కూడు గూడు నీడలేని పేదలని ఐక్యం చేసి భూమి లేని పేదలకు భూమి పంచాడని, ఎన్నో గ్రామాలను నిర్మాణం చేశాడని, ఆ క్రమంలోనే దోపిడీదారులు పెట్టుబడిదారులపై పోరాటం నేర్పాడని, పార్టీ నిబంధనలకు కట్టుబడి నిర్మాణం చేసి ప్రజలని ప్రతిఘటన పోరాటం వైపు మళ్లించాడని, చంద్ర పుల్లారెడ్డి వారసత్వంతో ఆయన పోరాటం చేశాడని అన్నారు. లింగన్నను పట్టుకొని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని అన్నారు. అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను కామ్రేడ్ లింగన్న ప్రతిఘటించాడని, హరితహారం పేరుతో పేదలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాడని, అందుకే కామ్రేడ్ లింగన్నపై నాటి కేసీఆర్ ప్రభుత్వం కక్షగట్టి బూటకపు ఎన్కౌంటర్ పేరిట హత్య చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ అన్ని రంగాలను కార్పొరేట్ పరం చేశారని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తూ పేద ప్రజలపై నిత్యావసర ధరలు పెంచి పన్నుల భారం వేస్తుందని తెలిపారు. ఈ విధానాలపై లింగన్న అందించిన పోరాట స్ఫూర్తితో ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బొమ్మిడి నగేష్, భీరెడ్డి సత్యరెడ్డి, ఐఎఫ్టియు నాయకులు రావుల వీరేష్, కత్తుల చంద్రశేఖర్, కల్లూరి అయోధ్య, బొమ్మపాల అశోక్, తాలూకా వెంకన్న, మందడి శేఖర్ రెడ్డి, యశోద, వెంకన్న, స్వామి తదితరులు పాల్గొన్నారు. 2019 జూలై 31వ తారీఖున గుండాల మండలం రోళ్లగడ్డ అడవుల్లో కామ్రేడ్ లింగన్న దళం పైన 400 మంది పైగా పోలీసులు చుట్టుముట్టి ఏకపక్షంగా కాల్పులు జరిపి కామ్రేడ్ లింగన్నను ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా హత్య చేయడం అనేది జరిగింది. ప్రధానంగా లింగన్న ఎవరి కోసం పనిచేసిండు, దేనికోసం పనిచేసిండు అంటే భూమి కోసం, భుక్తి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు అందాలని చెప్పి కామ్రేడ్ లింగన్న కలగన్నాడు. శ్రామిక రాజ్యం ఏర్పడాలి, కార్మిక రాజ్యం ఏర్పడాలని చెప్పి లింగన్న కోరినటువంటి సమాజాన్ని అమలు చేయడం కోసం లింగన్న ప్రజల కోసం పోరాటం చేసిండు. ప్రధానంగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతోటి తరతరాలుగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కానీ, గిరిజనులు కానీ, దళితులు కానీ, అట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా ఆక్రమించి పోడును కొట్టి ఆక్రమించి సాగు చేసుకుంటున్న భూములందరూ అన్నింటిని కూడా బలవంతంగా గుంజుకొని హరితహారం పేరుతోటి మొక్కలు నాటడం పేరుతోటి టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా ప్రజల పైన దాడులు చేస్తున్నటువంటి క్రమంలో కామ్రేడ్ లింగన్న దళం అడ్డుకొని ప్రజలకు భూములు పంచిపెట్టినటువంటి చరిత్ర కామ్రేడ్ లింగన్నకు ఉన్నది. అలాంటి లింగన్న పైన రాజ్యం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నక్సలైట్ల ఏజెండే మా ఏజెండా అని చెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ నక్సలైట్ నాయకుల్ని అత్యంత క్రూరంగా హత్య చేయడం అనేది జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అందుకనే లింగన్న అందించినటువంటి పోరాట స్ఫూర్తితోటి ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా ఇవాళ అధికారంలోకి వచ్చి 12 నెలలు అవుతా ఉన్నది. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి చట్టాలు ఏవైతున్నాయో, కనీస హక్కులు ఏవైతున్నాయో వాటిని మొత్తం కూడా రద్దు చేసి కార్పొరేట్కు అనుకూలంగా ఇవాళ అనేక రకాల చట్టాలు తీసుకొస్తా ఉన్నది. అడవులు మొత్తం కూడా ఇవాళ అదాని అంబానీలకు కూడా కట్టబెట్టడం కోసం ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ అనేక మంది నక్సలైట్లను అత్యంత క్రూరంగా ఇవాళ నిర్బంధాన్ని కొనసాగిస్తూ హత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ సిపిఎం న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లింగన్న వర్ధంతిని నిర్వహిస్తా